ప్రజావేదికకు అధ్యక్షత వహిస్తున్న గౌరవ ఎంపీపీ గారు మరియు గౌరవ అడిషనల్ పీడీ గారు మరియు ఉపాధి కోఆర్డినేటర్ గారు ఎస్ఎస్పీ గారు డిఆర్పీలు మరియు పంచాయతీ కార్యదర్శులు పిఏలు ఎఫ్ఏలు అందరికీ మరి స్వాగతం. ఈ మన యొక్క మండలము ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు మనకు వివిధ గ్రామాలలో మరి ఉపాధి హామీకి సంబంధించిన పనుల మీద మరి అన్ని విజిట్ చేసి అంత సమీక్ష చేసి సమీక్ష తనిఖీ నిర్వహించినారు, ఆడిట్ నిర్వహించినారు. ఇట్లా ఆడిట్లో భాగంగా గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించి అక్కడక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఏమైనవి మొత్తం గ్రామ సభల్లో పరిశీలన జరిగింది. ఈరోజు ఫైనల్గా మన మండల పంచాయతీ దగ్గర ఓపెన్ ఫోరంలో మరి ఈరోజు అన్నీ చర్చించి దీని మీద సరే నిర్ణయాలు తీసుకుంటున్నకు మరి వచ్చేసిన అందరికీ కూడా మరి స్వాగతం పలుకుతూ గౌరవ సర్పంచులు కానీ ఎంపీడీసీలు ఎవరున్నా వేదిక అలంకరించాలని కోరుతున్నాం. సందర్భంగా ఇది ప్రారంభమైంది. విడత సామాజిక తనిఖీ ప్రజావేదికకు హాజరైన గౌరవ ఎంపీపీ గారికి, అలాగే ప్రిసైడింగ్ అధికారిగా విచ్చేసిన అడిషనల్ డిఓడిఓ సార్ గారికి, డిఓ సార్ గారికి, అలాగే అంబుడ్స్మెన్ సార్ గారికి, ఎంపీడీఓ సార్ గారికి, క్యూసీ గారికి, ఏపీసీ సార్ గారికి, ఏపీఓ గారికి, తర్వాత ప్రతి గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, పంచాయత్ సెక్రటరీలకు అందరికీ స్వాగతం అండి. మన మండల్లో తేదీ 1/4/2022 నుంచి 31/3/2023 వరకు మొత్తం కూళ్ళ వేతనాలు గాను 2,25,80,233 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్ గాను 12,87,673 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. టోటల్ వచ్చేసి 2,71,37,960 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం మన మండల్లో 306 పనులు అనేది చేయించడం జరిగింది. టీం వచ్చేసి 26/12/2023 నుండి 9/1/2024 వరకు వివిధ గ్రామ పంచాయతీలకు వెళ్ళి సామాజిక తనిఖీ నిర్వహించి ఈరోజు అనగా 10/1/2024 నాడు ప్రజావేదిక అనేది నిర్వహించడం జరుగుతుంది. మన గ్రామ పంచాయతీలలో సర్పంచ్ల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి అక్కడ ఏదైతే మన నివేదిక చదవడం జరిగిందో దాన్ని ఈరోజు మన ప్రజావేదికలో సమర్పించడం జరుగుతుంది. ఫస్ట్ గ్రామ పంచాయతీ వచ్చేసి టి కొత్తగూడెం, డిఆర్పి కె నరేష్ గారు. కానీ టీఏ కానీ ఈసీ కానీ డయాస్కి అందుబాటులో ఉండాల్సిందిగా కోరుతున్నాం. 14,16,850 రూపాయలు, సామాగ్రిగా 95,693 రూపాయలు, మొత్తంగా 15,12,550 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. 9 పనులు చేయడం జరిగింది. తొమ్మిది పనులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో రికార్డులు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 9 పనులకు సంబంధించి పూర్తిగా వర్క్లు అనేది చూపించడం జరిగింది. ఇక్కడ ఒక వర్క్ ఐడికి సంబంధించి నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 8 పనులకు ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా 3 వర్క్ ఐడీలలో 1832 మొక్కలు అనేది నాటడం జరిగింది. 1013 మొక్కలు అనేది ఉండడం జరిగింది. 819 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. పేజీ నెంబర్ 10 10వ ఇష్యూ సార్. ఇక్కడ మనకు జాబ్ కార్డ్ కావాలని
ఎక్కడ ఉండాలి మీరు అటు వాళ్ళు ఉండాలి ఇచ్చో అమ్మా ఎప్పుడు 3 రోజులు ఇస్తాను పూర్తయిన తర్వాత ముగ్గురు కూలీలకు పనులు కల్పించడం జరిగింది. దీనికి గాను 1883 రూపాయలని నష్టపోవడం జరిగింది. వీటికి సంబంధించిన క్వాంటిటీ అనేది ఆపడం జరిగింది, కానీ ఇప్పటి వరకు కూడా పేమెంట్ చేయనట్టుగా గుర్తించడం జరిగింది. డిమాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు. అనేది పూర్తి స్థాయిలో లేదు. ఇక్కడ నుండి అప్డేట్ చేస్తానని గ్రామ సభలో తెలపడం జరిగింది. 15వ అంశము, పని కొరకు దరఖాస్తు రిజిస్టర్ అనేది రాయాల్సి ఉండగా ప్రింటెడ్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సుస్థిర ఆస్తుల రిజిస్టర్ అనేది రాయడం లేదు. 16వ అంశము, పనులు జరుగుతున్న ఫోటోలు మినహా మిగతా 2 రకాల ఫొటోస్ అనేది తనిఖీ బృందానికి చూపించలేదు. 17వ అంశం, 2 పనులకు మినహా 7 పనులకు సంబంధించి వర్క్ ఫైల్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు. రైతుల కూలీల సంతకాలు ఎంబుక్స్ నందు తీసుకోవాల్సి ఉండగా తీసుకున్నట్లుగా రికార్డ్ పర్సన్లో గుర్తించడం జరిగింది. 19వ అంశము, సార్ రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదు. తెలుసా రోల్ కాల్ ఎందుకు చేయట్లమ్మా? నెక్స్ట్ రిపీట్ కాకుండా చూసుకో సార్ 12-13 కాలాలు రాయడం లేదు. 23వ అంశం సార్, ఇక్కడ మనకు రోజ్గార్ దివస్ సంబంధించి రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉండగా ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో రిజిస్టర్ మెయింటైన్ చేయడం లేదు. అదేవిధంగా రోజ్గార్ దివస్ అనేది నిర్వహించినట్టుగా గుర్తించడం జరిగింది. దివాస్ యోజన అంటే ఏంటి? మెంటల్ ట్రైనింగ్ ఇవ్వాలా? ఏమని ఇస్తావు తెలుసా లేదు చెప్పు నాకు ఫస్ట్. మరి చెప్పరాదు. ఎవరు తెలుసా? మీకు తెలుసా అంతా తెలుసా అమ్మా? దానికి ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదు. 20వ అంశం సార్, నర్సరీకి సంబంధించిన వచ్చేసి అనేది తనిఖీ బృందానికి ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదు. 25 ఎప్పుడు ఇస్తాడు మరి? వచ్చేచ్చమ్మా ఇయ్యండి ఏపీఓ వచ్చేసి పెండింగ్ ఉంది ఎట్లా? లేదు సార్, మిగతా 2 జీపీలలో ఉన్నాయి. సార్ ఒకటే పెడతారు మనకు, అది అందరికీ వాట్సాప్లో పెట్టారు. కొన్ని జీపులకు ప్రింట్ తీసి పెట్టారు. కొన్ని జీపీలకు ఎంబీకే ఉన్నాయి మొత్తం టోటల్. అది ఒకటే ఉందండి, అది దాన్ని ఓకే. 26వ అంశం సార్, ఇక్కడ నేమ్ కొట్టువేత జరుగుతున్నట్లుగా రికార్డ్ పర్సన్లో గుర్తించడం జరిగింది. జాబితాలలో 2 కూలీలు 5 రోజులు పనిచేసినట్లుగా సంతకాలు లేకుండాను ఆధార్ వేసి పేమెంట్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. ఇంటికి తనిఖీలో కూలీల వివరణ కోరగా పనులు చేశామని తెలపడం జరిగింది. రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 832 మొక్కలు అనేది నాటడం జరిగింది. పని ప్రదేశాలకు వెళ్ళి లెక్కించగా 119 మొక్కలు ఉన్నాయి. 713 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. రీప్లేస్మెంట్ చేపిస్తామని తెలిపారు. 30వ అంశం సార్, బయోఫెన్సింగ్ ప్లాంటేషన్లో భాగంగా 1000 మొక్కలు నాటడం జరిగింది. పని ప్రదేశంలో 894 మొక్కలు ఉన్నాయి. 106 మొక్కలు చనిపోయినట్టుగా గుర్తించడం జరిగింది. 272 రూపాయలు అదే నష్టపోయినట్టుగా గుర్తించడం జరిగింది సార్. ఇది స్క్వేర్ పోల్స్ అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి సింగిల్ అండ్ డబుల్ పర్స్లో తేడాలు వచ్చినట్టుగా గుర్తించడం జరిగింది సార్. బోర్డు మీద దాన్ని బట్టి అమౌంట్ వచ్చింది, కానీ మరి ఎట్లా క్యాలిక్యులేషన్ నేను చూడలేదు సార్. అంటే సార్ మనం 2.5 మనకు అక్కడ 5 గేజ్ తోటి వేసారు, మనం 2.5 తోటి వేసి వెల్డింగ్లో అంతే అదే విధంగా పెట్టాం సార్. అంత మించి
ఇది పిఆర్కి సంబంధించినటువంటి నాటకం సార్. మనకు రికార్డ్ ఇవ్వలేదు కాబట్టి తనిఖీ అనేది నిర్వహించలేదు. రెండు పడ్డారు రెండు ఇప్పుడు ఈ 4 పోల్స్ 4 పోల్స్ 138 కేజీస్ టోటల్. వీళ్ళు ఎంత రికార్డ్ చేశారు? రికార్డ్ చేసింది వచ్చేసి 262 ఎంఎం 5 ఎంఎం రికార్డ్ చేశారు. మళ్ళీ ఇక్కడ మన వెల్డింగ్లో కూడా మన ఛార్జెస్ ఇచ్చారు కాబట్టి మనం ఆ విధంగానే వచ్చింది. మిగతా వెల్డింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉండదు. 30 తర్వాత వెల్డింగ్ కుర్చీ ఒకటి 7,000. ఉన్నాయి కాబట్టి అది క్యాలిక్యులేషన్ ప్రకారం ఫస్ట్ది అయితే రైట్ సార్, సెకండ్ది అది చూడాలి సార్. అక్కడికి ఫస్ట్ది అయితే రైట్ సార్. ఇష్యూ నెంబర్ 9 జాబ్ కార్డ్ కావాలని కోరడం జరిగింది, చేసుకోవడం జరిగింది. పేజీ నెంబర్ 13 ఇష్యూ నెంబర్ 11 సార్. ఇక్కడ మనకు పూణె సీతమ్మ జాబ్ కార్డ్ నెంబర్ 10336 అని కూలి ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేయడం జరిగింది. ఇట్టి డబ్బులు అనేది వేరే అకౌంట్లో పడుతున్నాయి కావున ఆ యొక్క అమౌంట్ అనేది ఇప్పించగలరని తెలపడం జరిగింది. గ్రామ సభలో మనకు ఇక్కడ 7,000 రూపాయల వరకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మిగతా 3,000 రూపాయలు ఇప్పించగలరని కోరడం జరిగింది. 11వ అంశం సార్. సేమ్ పేర్లు కాబట్టి అక్కడ వాళ్ళకు అకౌంట్ అనేది వేరే దాంట్లో పడండి. క్వాంటిటీ కూడా ఆపడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా పేమెంట్ చేయనట్టుగా గుర్తించడం జరిగింది సార్. ఇది మనకు ఇవ్వలేదు సార్. అదేవిధంగా జాబ్ కార్డ్ అప్డేషన్ కూడా పూర్తి స్థాయిలో లేదు. 15వ అంశం పే స్లిప్స్ కూడా పంపిణీ చేయడం లేదు. 16వ అంశం పని కొరకు దరఖాస్తు అదేవిధంగా ఆస్తుల రిజిస్టర్ మినహా మిగతా రిజిస్టర్లు అనేది నిర్వహించడం జరిగింది. 17వ అంశం సార్ పనులు జరుగుతున్న ఫొటోస్ అదేవిధంగా పనులు జరగకముందు 2 ఫోటోలు మినహా మిగతా పనులకు సంబంధించినటువంటి ఫోటోలు అనేది చూపించలేదు. వర్క్ ఫైల్స్ నిర్వహించడం జరిగింది. కొత్తల పుస్తకాలలో రైతుల కూలీల సంతకాలు అనేది తీసుకోలేదు. రోల్ కాల్ నిర్వహించలేదు. ఈసీగా చెక్ మెజర్ చేయడం జరిగింది. సంబంధించి ఒక పని వద్ద మాత్రమే నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 15 పనులలో నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు. వివరణ కోరగా 10 రోజుల్లో ఏర్పాటు చేస్తామని గ్రామ సభలో టీఏ గారు తెలపడం జరిగింది. పేజీ నెంబర్ 11 9వ ఇష్యూ సార్. ఇది 100 రోజులు పూర్తయిన తర్వాత పనులు కల్పించడం జరిగింది. వీటికి సంబంధించిన క్వాంటిటీ ఆప్షన్ ఇప్పటి వరకు కూడా పేమెంట్ చేయనట్టుగా గుర్తించడం జరిగింది. పన్నెండవ అంశం సార్ డిమాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్ అనేది తీసుకోలేదు. 13వ అంశం జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది లేదు. 14వ అంశం వేతన రసీదులు పంపిణీ చేయడం లేదు. 15వ అంశం సుస్థిర ఆస్తుల రిజిస్టర్ అదేవిధంగా పని కొరకు దరఖాస్తు మినహా మిగతా రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది. సర్వేల్ రిజిస్టర్ అనేది నిర్వహించడం జరిగింది. బృందానికి ఇవ్వలేదు. నిర్వహించినట్లుగా గుర్తించడం జరిగింది. ఇవ్వలేదు. 24 సార్.
కొట్టువేత జరుగుతున్నట్లుగా గుర్తించడం జరిగింది. 2 మస్టాలలో 2 కూలీలు 6 రోజులు పనిచేసినట్లుగా సంతకాలు లేకుండాను హాజరు వేసి పేమెంట్ చేసినట్లుగా రికార్డ్ పరిశీలనలో గుర్తించడం జరిగింది. ప్రదేశంలో భాగంగా 400 మొక్కలు నాటడం జరిగింది. అన్ని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 74 మొక్కలు కలవు. 326 మొక్కలు చనిపోయినట్లుగా గుర్తించడం జరిగింది. ఇక్కడ మనకు సీసీ రోడ్డు వేయడం వల్ల మొక్కలు చనిపోయాయని తెలపడం జరిగింది. పీపీవీ నందు 290 మొక్కలని నాటడం జరిగింది. పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 128 మొక్కలు ఉన్నాయి. 162 మొక్కలు చనిపోయినట్లుగా గుర్తించడం జరిగింది. రీప్లేస్ గోటిగూడెం జీపీ 19,89,378 రూపాయలు మరియు సామాగ్రి పరంగా 1,18,222 రూపాయలు మరియు టోటల్గా 21,07,600 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. దీంట్లో 29 వర్కులు పనిచేయడం జరిగింది. మనకు జాబ్ కార్డ్ కొరకు ఒక దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 9 సార్. ఈ గ్రామ పంచాయతీలో బంగారి నాగమణి జాబ్ కార్డ్ నెంబర్ 10184 ఈ గ్రామ నివాసం ఇంకుడు గుంతకు సంబంధించి నిర్మించుకోవడం జరిగింది. ఇట్టి పనికి సంబంధించి 2 సంవత్సరాలు కాల వ్యవధులు అయినప్పటికీ ఇప్పటి వరకు మాకు పేమెంట్ కాలేదని తనిఖీ బృందంగా వారికి రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది కానీ నో పేమెంట్ తీసుకోవడం లేదు అనేది మనకు అప్డేషన్ చేయడం జరిగింది. ఈసీ గారు చెక్ మేజర్ చేశారు. 12-13 కాలాలు రాయడం జరిగింది. మొక్కలు సంబంధించి సర్వేలు ఇస్తారు, తనిఖీ బృందం వారికి ఇచ్చారు. పని చేసినట్టుగా మాస్టర్లో ఉంది కానీ హక్కుదారులు సంతకాలు లేకుండానే 18 రోజులకు గాను 4,075 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. $453.65 క్యూబిక్ మీటర్లు పనిచేసినట్టుగా రికార్డ్ చేసి మనకు క్వాంటిటీ రాయకుండానే డైరెక్ట్ కొలతలు నమోదు చేయకుండానే క్వాంటిటీ వేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. స్థాయిలో రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించలేదు సార్. రిజిస్టర్ కూడా నమోదు చేయలేదు. పేమెంట్ అయిందంట కదా, 740 రూపాయలు మరియు మెటీరియల్ పరంగా 22,453 రూపాయలు మరియు మొత్తం వచ్చేసి 9,63,213 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీలో 8 వర్కులు పనిచేశారు. జాబ్ కార్డు కొరకు 8 మంది హక్కుదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 1000905 పన్పేడ్ ఎస్ఎంసీ టెన్స్లో పడిగ సమ్మక్క జాబ్ కార్డ్ నెంబర్ 10160 అనే హక్కుదారుడు వాస్తవంగా 12 రోజులు పనిచేసినట్టుగా మాస్టర్లో సంతకాల హాజరులు ఉన్నాయి కానీ హక్కుదారులకి 100 రోజులు పూర్తయినాయని రాయడం వలన హక్కుదారులు 12 రోజులు పనిచేసి 6 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. మిగతా 6 రోజులకు నష్టపోవడం జరిగింది. 1,080 రూపాయలు నష్టపోవడం జరిగింది. 14 సార్, డిమాండ్ తీసుకోవడం జరిగింది, నో డిమాండ్ తీసుకోవడం లేదు. హక్కుదారులకు పంపిణీ చేయడం లేదు. $24,021 మరియు సామాగ్రి పరంగా 21,802 రూపాయలు
మరియు టోటల్ వచ్చేసి 3,45,823 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీలో 4 వర్కులు పనిచేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ నేమ్ యాడింగ్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. స్ప్లిట్టింగ్ జాబ్ కార్డులు కూడా దరఖాస్తు రావడం జరిగింది. 12 సార్. ఈ గ్రామ పంచాయతీ యందు ఉడం నాగదేవి వైపాపు రామయ్య జాబిరును ఉడం నాగేశ్వర్ అని తప్పుగా రాయడం వల్ల నేను ఉపాధి హామీ పనులకు వెళ్ళలేకపోతున్నాను. జాబ్ కార్డులో పేరును సరిచూడవలసిందిగా తనిఖీ బృందం వారికి కోరడం జరిగింది. ఉండం వర్క్ బిజీయా వర్క్ బిజీయా ఏవో గంట సేపు వారంలో ఒక గంట లేదా నెక్స్ట్ గారు చెక్ మేజర్ చేశారు వేజ్ పేమెంట్ సంబంధించి 12-13 కాలాలు రాయడం జరిగింది. మొక్కలకు సంబంధించి 25 మరి అఫీషియల్స్ నుంచి పర్మిషన్ అనేది వచ్చిందా? ఏది మరి చూపించింది? అదే మరి వాటర్ ఉండదు సార్ ప్రెసెంట్ అక్కడ వాటర్. అవునండి, వాటర్ ప్రాబ్లం ఉంది, దానికి పర్మిషన్ తీసుకోవాలి కదా. ఇష్యూ ఉంది. ఇష్యూ పేరే లొకేషన్ చేంజ్ అనేది ఒకటి ఇష్యూ అంటే ఇష్యూ యాక్చువల్ ఇక్కడ వేస్తా అని చెప్పేసి మన దగ్గర వేసుకుని ఎట్లా ఉంటుంది? అంత అవగాహన లేదు సార్. కొత్త టైంలో సర్పంచ్ కూడా సెక్రటరీ కూడా కొత్తగా వచ్చారు కదా. మీకు తెలుసు కదండి, ఏపీఓస్కి టీఎస్కి తెలియకపోవచ్చు. కూలీల వేతనాలుగా 15,87,495 రూపాయలు, సామాగ్రి ఖర్చుగా 2,18,771, మొత్తం ఖర్చు 18,06,266 రూపాయలు. మొత్తం 70 పనులు చేయడం జరిగింది సార్. 1 నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయట్లేదు సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. వేతన రసీదులు హక్కుదారులకి వారం పంపిణీ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. 7 రకాల రిజిస్టర్లలో 4 రకాల రిజిస్టర్లు నమోదు చేస్తున్నారు, 3 రకాల రిజిస్టర్లు నమోదు చేయడం లేదు. 2 దశల ఫొటోస్ నిర్వహిస్తున్నారు, 1 దశ ఫోటో నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 13 సార్. వర్క్ ఫైల్స్ ఉన్నాయి కానీ దాంట్లో 9 రకాల డాక్యుమెంట్స్ మాత్రమే నిర్వహిస్తున్నారు. 14వ ఇష్యూ సార్. కొలతల పుస్తకాలలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 15 సార్. అమలు చేయు అధికారుల రోల్ కాల్ నిర్వహించడం లేదు సార్. 16వ ఇష్యూ సార్. వేజ్ పేమెంట్కు సంబంధించి ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేస్తున్నారు సార్. 17వ ఇష్యూ సార్. ఎంబుక్లలో 12-13 కాలమ్స్ రాస్తున్నారు సార్. 18వ ఇష్యూ సార్. అనుబంధం 2-3 మాత్రమే నమోదు ఉన్నాయి, మిగిలిన 1-4 నమోదు లేదు సార్. ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రతి నెల గ్రామ పంచాయతీ స్థాయిలో రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించాలి, కానీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించలేదు, రిజిస్టర్ కూడా నమోదు చేయలేదు. గాను మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ నందు 941 మొక్కలు పెట్టడం జరిగింది సార్.
పిఎస్ గారి సమక్షంలో లెక్కించగా 684 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగిలిన 260 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 22వ ఇష్యూ సార్, వర్క్ నేమ్ అవెన్యూ ప్లాంటేషన్ నందు 445 మొక్కలు పెట్టడం జరిగింది. పిఎస్ గారి సమక్షంలో మొక్కలు లెక్కించగా 400 మొక్కలు బ్రతికి గారు ఎంబుక్ నందు రికార్డ్ చేసి వేజ్ 3539 రూపాయలు, మెటీరియల్ 0, టోటల్ 3539 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. పిఎస్ గారి సమక్షంలో వెళ్ళి మొక్కలు లెక్కించగా 110 మొక్కలు బ్రతుకున్నాయి, 100 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. అక్కడ ఉండాలి వాళ్ళ బదులు లేకపోతే చెప్పు. కొందైతే మట్టి కట్టదు మిగతా మాత్రం అడిగింది ట్రిప్ షీట్లు ఉన్నాయా లేవా మెయింటైన్ చేయాలి సార్. మెటీరియల్ పేమెంట్ చేయాల్సిందే. 92539 వర్క్ నేమ్ ఎంఐన్ ట్యాంక్ నందు 2 హక్కుదారులు వాస్తవంగా 13 రోజులు పనిచేసినట్లు మస్టర్లో సంతకాల హాజరులు ఉన్నాయి. కానీ పనిచేసిన రోజుల కాలంలో పని దినాలను 2 రోజులుగా ఎక్కువ లెక్కించడం వలన హక్కుదారులకు పనిచేసి 325 రూపాయలు హక్కుదారులకి అదనంగా చెల్లించడం జరిగింది సార్. ఒక రోజు 2 రోజులు దిద్దొచ్చు, మొత్తం 12 రోజులకు దిద్దారు కదా మాస్టర్. ఒక రోజు 2 రోజులు లేట్ అవుతారు, 12 రోజులు లేట్ రారుగా. ఆప్షన్ ఉంది కదా ఇక్కడ చూడండి, క్లియర్ ఉందా? మరి ఎందుకు దిద్దిండు మరి? వర్క్ రాలేదని ఇక్కడ ఆప్షన్ ఇక్కడ దిద్దినట్టు ఉంది. దీనికి ఏంటి మనం ఏం చెప్తాం చెప్పండి. ఎన్ఎంఎంఎస్ వచ్చింది సార్, అది ఎన్ఎంఎంఎస్ మనకి మస్టరే అండి. ఇది ఎప్పటిది? ఇది ఎన్ఎంఎంఎస్ ఉంది అప్పట్లో 2021 ఫిబ్రవరిలో, ఇప్పుడే వచ్చింది ఫిబ్రవరి. అవును సార్, అయినా దిద్దుకోడు కదా. ఫిబ్రవరి 1 నుంచి మనకి ఎన్ఐసి సార్. అప్పుడు చూడండి స్టార్టింగ్లో దిద్దిందా లేదా, రిమార్క్ రాయాలా ఏం రాయాలి. ఒక రోజు కాదు, అన్ని రోజులు అట్లా క్లోజింగ్ టైం ఎండింగ్ తీసుకున్నది 11 అని ఉంది కదా సార్. దాని పరంగా శేఖర్ పని చేసి 11 రోజులు ఎట్లయింది? పేమెంట్ జరగలేదు కదా. అంటే ఇప్పుడు అందరూ 2 రోజులు 3 రోజులు 2 రోజులు 3 రోజులు, ఈయన ఒక్కడు 11 రోజులు ఎట్లా పనిచేస్తాడు? మళ్ళీ మాస్టర్ ఒకటే అది లాజిక్. ఎంఐ ట్యాంక్ వరకు ప్లాంటేషన్ కూడా కాదు. 2, 3 ఈయన ఒక్కైనా 11 రోజులు పని చేస్తాడా? ఒక తప్పుకు 100 తప్పులు చెప్పాల్సి వస్తుంది. కూర్చోండి. 11,17,579 రూపాయలు, సామాగ్రి ఖర్చుగా 21,588 రూపాయలు, మొత్తం ఖర్చు 11,99,167 రూపాయలు. ఈ గ్రామ పంచాయతీ నందు 12 పనులు చేయడం జరిగింది సార్. 1 నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. 7 రకాల రిజిస్టర్లలో 4 రకాల రిజిస్టర్లు నమోదు చేస్తున్నారు, 3 రకాల రిజిస్టర్లు నమోదు చేయడం. 156 రూపాయలు, సామాగ్రి ఖర్చుగా 7,923 రూపాయలు, మొత్తం 11,40,279 రూపాయలు. ఈ గ్రామ పంచాయతీ నందు 9 పనులు చేయడం జరిగింది సార్. 1 నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 8 సార్. డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. చేసినప్పుడు అది కాదండి, చేసినప్పుడు మన గ్రామ సభ చెప్పలేదు సార్. చెప్పలేదా? గ్రామ సభలో ఇక్కడ నుండి నిర్వహిస్తామని తెలపడం జరిగింది. జాబ్ కార్డ్ నెంబర్ చెప్పండి. చెప్పకపోతే కాదండి, ఇందులో సెక్రటరీ గారు మీరా? జాబ్ కార్డ్ అప్డేషన్ ఏం లేదండి. నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇప్పుడు జాబ్ కార్డ్ అప్డేషన్ చూపించుకోవాలి కదా మనం.
2019 అయితే ఇప్పుడు 2024 నడుస్తుంది కదా. పోయిన సంవత్సరం నేను వర్క్ సైట్లో రాసింది సార్. మళ్ళీ పట్టుకుపోయి మీరు చేయించుకొని వస్తారా? చేయరు కదా. అప్పుడున్నారు అబ్జర్వర్ ఉన్నారు కదా. గ్రీనింగ్ సైన్ పెట్టారు. గ్రీనింగ్ సైన్ కూడా ఉందండి. కానీ సుస్థిరాజ్ స్కూల్ రిజిస్టర్ మరియు సామాగ్రి రిజిస్టర్లు మాన్యువల్గా రాయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్, రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం లేదు సార్. వాళ్ళు కూడా పిలవాలి. వాళ్ళు వచ్చారు లేదు నోట్ చేయాలి. ఇవన్నీ అందుకే మీరు రోజుగారు పెట్టట్లేదు కాబట్టి ఇవన్నీ వస్తుంది. పెట్టి ఇవన్నీ రావు. కూలీల వేతనంగా 6,35,248 రూపాయలు. సామగ్రి పరంగా 22,605 రూపాయలు. టోటల్ 6,57,855 రూపాయలు. 8 పనులు జరిగినవి సార్. 9 వరకు ఎంతో ఇష్యూ సార్. జాబ్ కార్డుల కొరకు 6 హక్కుదారులు ఇచ్చారు సార్. 11వ ఇష్యూ సార్, జాబ్ కార్డులో పేరు నమోదు కొరకు ఇచ్చారు సార్ 6. 12వ ఇష్యూ సార్, జాబ్ కార్డుల విభజన కొరకు 8 మంది ఇచ్చారు. 13వ ఇష్యూ సార్, గ్రామ సభలో 20 మంది కొత్త జాబ్ కార్డు కొరకు, 26 మంది యాడింగ్ కొరకు, 23 మంది విభజన కొరకు సార్ ఇచ్చినాం సార్. వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పారు సార్. ఇన్ని రిక్వెస్ట్లు వచ్చినాయి, మీకు అడగట్లేదండి ఫీల్డ్ అసిస్టెంట్ సెక్రటరీ బాబు? సార్ డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకుంటలేరు సార్. 15వ ఇష్యూ సార్, జాబ్ కార్డు అప్డేషన్ లేదు సార్. ఎలిజిబిలిటీ సెక్రటరీ గారు లేదు సార్. 16 సార్, వారం వారం వేతన రసీదులు పంపించడం లేదు సార్. ప్రతి జీపీలో ఉంది. ఏపీఓ గారు పే స్లిప్స్ ఇవ్వట్లేదండి. మాన్యువల్గా రాయడం లేదు సార్. ఏం సార్ 7 రిజిస్టర్స్ 3 ప్లాంటేషన్లకు సంబంధించిన ఫోటోస్ చూపించారు సార్. ఒక దశలో చూపించలేదు సార్. ప్లాంటేషన్ వర్కులకే చూపించారు సార్, మిగతా వర్కర్లకు చూపించలేదు సార్. 19లకే చూపించారు సార్. 5 వర్కర్లకు లేవు సార్. కొలతల పుస్తకాల్లో సంతకాలు లేవు సార్. కూలీల సంతకాలు 22 సార్. ఈసీ గారు చెక్ మెజర్ చేశారు సార్. 23వ ఇష్యూ సార్, 12-13 కాలాలు రాస్తున్నారు సార్. 24వ ఇష్యూ సార్, మొక్కలకు సంబంధించిన సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించారు కానీ అనుబంధం 1, 2, 3, 4 నిర్వహించలేదు. అమీపాషా అనే హక్కుదారు సార్, సంతకాలు తేడా సార్. కూలీల వేతనంగా 9,68,301. సామగ్రి పరంగా 24,324 రూపాయలు. టోటల్ వచ్చేసి 9,92,625 రూపాయలు సార్. 3 పనులు జరిగినవి సార్. జాబ్ కార్డు కొరకు ఇచ్చారు సార్. జాబ్ కార్డు పేరు నమోదు కొరకు 12 మంది ఇచ్చారు సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. ఇష్యూ నెంబర్ 21 సార్, వర్క్ ఐడి నెంబర్ 81531. పని పేరు ఎంఐ ట్యాంక్ సార్. అందులో 29 మంది పని చేశారు కానీ సార్ వాళ్ళు సంతకాలు పెట్టలేదు. ఎన్నిసార్లు పని చేసినాయి కదా సార్, కూలీలు కూడా పని చేసినామని చెప్పారు. దాన్ని
విజిట్లో తనిఖీ బృందం వారు వెళ్ళి చూడగా ఉపయోగకరంగా ఉన్నాయని గుర్తించడం జరిగింది సార్. నుంచి 6 ఇంకుడు గుంతలకు నేమ్ బోర్డు పెట్టినట్టుగా టీఏ గారు ఎంబుక్లలో మెటీరియల్ పేమెంట్ చేశారు సార్ 21,100 రూపాయలు. కానీ పని ప్రదేశంలో నేమ్ బోర్డులు లేవు సార్. 45 వర్గాలకు వెళ్ళేవు సార్. 109 రూపాయలు అదనంగా చెల్లించారు సార్. అక్కడ ఉన్నది ఇది మసకు వస్తుంది 2,53,317 రూపాయలు సార్. సామగ్రి పరంగా 1,11,848, టోటల్గా 3,65,160 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. టోటల్ 26 వర్కులు చేయడం జరిగింది సార్. సంబంధించి ఎవెన్యూ ప్లాంటేషన్ నందు 800 మొక్కలు నాటినట్లుగా రికార్డు నందు కలదు సార్. ఎస్ఏడి వాళ్ళు వెళ్ళి లెక్కించగా అన్ని మొక్కలు బ్రతికి ఉన్నాయి సార్. 2 కుటుంబాల నుండి జాబ్ కార్డు కోసం 10 హామీ పనులకు వెళ్ళలేకపోతున్నాం, జాబ్ కార్డు ఇప్పించగలరని కోరారు సార్. జాబ్ కార్డు పేమెంట్ చేయడం లేదు, మాకు పేమెంట్ ఇప్పించగలరని వ్రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. ప్రాబ్లం ఏముందండి? ఇష్యూ ఎందుకు కాలేదు? మెటీరియల్ పేమెంట్ కాంట్రాక్ట్ ఎందుకు కాదు? 2 సంవత్సరాలు ఎవరు ఆగస్ట్ నుంచి ఎంఐసీకి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల దాన్ని సాల్వ్ చేస్తారు. మరి దాన్ని లెటర్ పెట్టారు మరి డిఆర్సీ లెటర్ పెట్టిన మరి ఇంకో లెటర్తో మళ్ళీ డిమాండ్ చేయాలి కదా. ఇదిగుంటారు అక్కడ వాళ్ళు సార్. 2 హక్కుదారులు సార్ రమణ స్వరూప అనే హక్కుదారులు అకౌంట్ నెంబర్లు తప్పుగా పడడం వలన మాకు డబ్బులు రావట్లేదు, డబ్బులు ఇప్పించగలరని 19వ ఇష్యూ సార్. 7 రకాల రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు సార్. పనులకు సంబంధించి ఒక రకం ఫోటోలు మాత్రమే చూపించారు సార్, మిగిలిన 2 రకాల ఫోటోలు చూపించలేదు. 21వ ఇష్యూ సార్. 26 వర్కులకు గాను 4 వర్క్ ఫైల్ కాలమ్స్ రాయడం జరుగుతుంది సార్. సర్వర్ రిజిస్టర్ నిర్వహించడం సార్. కూలీల వేతనాలుగా 6,99,929 రూపాయలు సార్. మెటీరియల్గా 1,524 రూపాయలు. టోటల్గా 7,14,53 రూపాయలు సార్. మొత్తం మేమే పనులు చేయించడం జరిగింది. 2 వర్గాలకు సంబంధించిన ఎవెన్యూ ప్లాంటేషన్ అందు 800 మొక్కలు నాటినట్లుగా ఇంబుక్ నందు కలదు సార్. దానికి బృందం వారు వెళ్ళి చూడగా 800 మొక్కలు బ్రతికి ఉన్నాయి సార్. తీసుకోవడం లేదు సార్. కూలీల వేతనాలుగా 2,89,636 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. సామాగ్రిగా 26,961, మొత్తం 3,16,597 సార్. మొత్తం 4 పనులు చేయించడం జరిగింది సార్. 7వ ఇష్యూ సార్. ఎవెన్యూ ప్లాంటేషన్ నందు 440 మొక్కలు నాటినట్టుగా రికార్డు నందు కలదు సార్. తనిఖీ బృందం వారు వెళ్ళి లెక్కించగా అన్ని మొక్కలు బ్రతికి ఉన్నాయి సార్. ఆయన చెప్పండి. ఆయన మెజర్మెంట్ మాత్రం కరెక్ట్ ఉంది సార్. దీంట్లోదే లెక్క మనకి ఫీల్డ్ బుక్ లెక్క కాదు కదా.
దీని ప్రకారం వాళ్ళు వేశారు అంతే. ఇది ఎక్సర్సైజ్ వాళ్ళు పుడితే అంత చేస్తే అంత 31కి వచ్చింది. ఎంఐ ఫ్యాన్ లేబర్ కంపెనీ చేసి స్టాల్స్ ఉంటాయి. 12,68,441 రూపాయలు సార్. సామాగ్రికి గాను 27,524 రూపాయలు సార్. మొత్తం ఖర్చుగాను 12,95,965 రూపాయలు 8 పనులకు అనేది ఖర్చు చేయడం జరిగింది సార్. పేజీ నెంబర్ 12 సార్. 10 ఇష్యూ. ఒక కుటుంబ వారు న్యూ జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడం జరిగింది సార్. ఇష్యూ సార్. 2 కుటుంబం వారు జాబ్ కార్డులో విభజన కొరకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. పన్నెండవ ఇష్యూ సార్. ఈ గ్రామ పంచాయతీ వర్క్ ఐడి నెంబర్ నుంచి 19/6/2022 వరకు సామ్రాజ్యం అనే హక్కుదారి 100 రోజులు పూర్తయిన కారణం వల్ల 10 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. 2 రోజులకు పేమెంట్ ఆపడం జరిగింది సార్. అటు క్వాంటిటీ కూడా వెళ్ళిపోయింది సార్. అంటే 12 రోజులు బేసిక్గా పని చేస్తే 10 రోజులకే పేమెంట్ చేసింది సార్. ఇంకా 2 డేస్ కంప్యూటర్ ఆపరేటర్ 15 ఇష్యూ సార్. వారం వేతన రసీదులు ఇవ్వడం లేదు. 16 ఇష్యూ సార్. ఈ గ్రామ పంచాయతీ 7 రకాల రిజిస్టర్ నిర్వహిస్తున్నారు, కానీ డిఆర్డిఓ నుంచి ఇచ్చిన రిజిస్టర్ కాకుండానే వీళ్ళు సొంతంగా కొనుక్కొని రాయడం జరుగుతుంది సార్. నమూనా అదేనా? 17 ఇష్యూ సార్. పన్నులకు సంబంధించి 3 రకాల ఫొటోస్ నిర్వహించాల్సి ఉండగా 2 రకాల ఫొటోస్ మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. అది 6 పనులకు మాత్రమే నిర్వహిస్తున్నారు. పుస్తకంలో రైతులు మరియు కూలీల సంతకాలు తీసుకోవడం సార్. వేజ్ సంబంధించి ఈసీ గారు చెక్ విజిట్ చేశారు. 22 ఇష్యూ సార్. 12-13 కాలమ్స్ రాస్తున్నారు. 23 ఇష్యూ సార్. మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్ నిర్వహించడం లేదు. నేను పిహెచ్లో తీసుకురామని చెప్తున్నాను. 24 ఇష్యూ సార్. ఈ గ్రామ పంచాయతీ టీఏ గారి బుక్లో 10,019.45 క్యూబిక్ మీటర్ పనిచేసినట్టుగా రికార్డ్ చేసి కూలీల వేతనాలుగా 10,72,059 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది సార్. ఇటు మరికి సంబంధించి ట్రాక్టర్ ట్రిప్ సీటు మరియు ఎన్ఓసి లెటర్ తనిఖీ ముందు వారికి ఇవ్వలేదు సార్. 5 పని పేరు ఎంఐ ట్యాంక్ నందు శివకృష్ణ అనే హక్కుదారి వాస్తవంగా 2 రోజులు పనిచేసినట్లు మస్టర్లో హాజరు సంతకాలు ఉన్నాయి, కానీ అతని రోజుల కాలంలో తక్కువ రోజులు లెక్కించి రాయడం వలన 294 రూపాయలు అనేది నష్టపోయింది. 305 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. ఎందుకు లేవు? ఎవరు బాధ్యులు ఎవరమ్మా? ఇక్కడికి వచ్చాక ₹7,75,094 రూపాయలు సార్. సామాగ్రి గాను 1,02,01 రూపాయలు సార్. మొత్తం న్యూ జాబ్ కార్డ్ కొరకు 3 కుటుంబ వాళ్ళు దరఖాస్తు చేయడం జరిగింది సార్. చేశారా? దరఖాస్తు ఇవ్వడం జరిగింది. 9 ఇష్యూ సార్. 2 కుటుంబ వారు విభజన కొరకు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. పేజీ నెంబర్ 12 సార్. ఈ గ్రామ పంచాయతీ యందు వర్క్ ఐడి నెంబర్ 45643 పని పేరు బృహత్పల్లె ప్రకృతి వనం నందు 850 మొక్కలు పెట్టినట్టుగా రికార్డు చేశారు.
పని ప్రదేశంలో 850 మొక్కలకు 325 మొక్కలు బ్రతుకున్నాయి. అందులో 525 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. వాచర్వాడ్ అండ్ వాటరింగ్ పేమెంట్ చేసినప్పటికీ కూడా మొక్కలు అనేది చనిపోయినట్టుగా గుర్తించడం జరిగింది సార్. 3 దశలు సార్ ఇక్కడ మళ్ళీ 3 రోజులు అటెండెన్స్ వేరే పెయింట్ కొట్టేసి 60 అనేది వచ్చింది సార్. టోటల్గా వేరు ఇక్కడ వేసినటువంటి ఈ గడులు మాత్రం వేరే ఇక్కడ వాస్తవంగా 3 రోజులు చేసినట్టు వేరే పెయింట్ కొట్టేసి మరి 6 రోజులు అదే సార్ ఏమైంది ఇక్కడ చాలా సర్వాలు కనబడుతుంది టోటల్గా ముందుగా కూలీల వేతనాలుగా 13,32,185 రూపాయలు, సామాగ్రి గాను 21,108 రూపాయలు సార్. మొత్తంగాను 13,53,293 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. అది 5 పనులకు అనేది ఖర్చు చేయడం జరిగింది సార్. వారు న్యూ జాబ్ కార్డు కొరకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్. 12వ ఇష్యూ సార్, 5 కుటుంబం వారు జాబ్ కార్డ్ స్ప్లిట్టింగ్ కోసం దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్. 12వ ఇష్యూ సార్, ఈ గ్రామ పంచాయతీ అందు కుప్పల శ్రీని అనే హక్కుదారి జాబ్ కార్డులు 2 ఉండడం వలన పోయిన పైసలు వేరే అకౌంట్లో పడుతున్నాయని జాబ్ కార్డు తొలగించగలరని దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్. 22వ ఇష్యూ సార్, ఎంబుక్లో 12-13 కాలమ్స్ రాస్తున్నారు. 23వ ఇష్యూ సార్, మొక్కలకు సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం లేదు. గుడ్ ఈవినింగ్. అడిచేసిన గ్రామం వచ్చేసి బుగ్గలపట్నం. కూలీల వేతనాలకు 24,94,761 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సామాగ్రి ప్రకారంగా 43,405 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ మొత్తం టోటల్ అమౌంట్ 20,38,166 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీకి 8 పనులు ఉపయోగకరంగా 8 పనులు చేంజ్ చేయడం జరిగింది. 9వ ఇష్యూ సార్, 9 మంది సార్ కుటుంబంతో నిర్మించుకున్నారు సార్. 2 రోజుల్లో ఫీల్డ్ వెళ్ళి చూడగా ఉపయోగకరంగా ఉన్నాయని గుర్తించడం జరిగింది. భూపాలపట్నం ప్రాసెస్ ఉంది. వేరే 2 జీపులు చేసిన అయితే కంప్లీట్ సార్. బాబు 12 మంది హక్కుదారులు తమకు జాబ్ కార్డు పేరు నమోదు చేయమని కోరడం జరిగింది సార్. 11వ ఇష్యూ సార్, ఇక్కడ డోర్ హక్కుదారులు కలిసి 15 మంది చూడగా సార్ పని మా షాప్ ఎదురుంది, జీప్ ఎదురుంది. ఆ జీప్ చూడండి ఎంక్వైరీ చేయించండి. ఇంకా పేమెంట్ చేయలేదు. అది లాస్ట్ ఇయర్ కూడా సార్ మీరు నాకు ఏ ఒక్క వర్క్ కూడా రాలే కదా, నాకు ఫోటో చూపించలే కదా సార్. నా సభకు రాలేదు. 200 మొక్కలు పెట్టినట్టు రికార్డు ప్రకారం కలదు. కానీ ఫీల్డ్ వెళ్ళి చూడగా 129 మొక్కలు బ్రతుకున్నాయి, 71 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇక్కడ ఎందుకండి అది చూపించకండి, అది చెప్పండి. పక్కన పెట్టండి. ఇక్కడ ఎందుకు రాలి ఇక్కడ చెప్పండి. సార్
మాస్టర్ వైజ్ విడిదిప్పు ఏం కాదు. మాస్టర్ వైజ్ వైజ్గానే ఉంటుంది సార్. గ్రూప్ దగ్గర రాసి అట్లా చేస్తే ఏం కాదు. ఎందుకంటే సార్ ఇప్పుడు బల్క్ చేసేసరికి విడదీస్తారు సార్. కానీ ఎక్కువ చూడండి సార్, ఎక్కువ సార్ 350 ఎక్కువ సార్. ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి చేస్తే అర్థమైపోతుంది. ఒకటి ఆపండి. 32 లాస్ట్ ఎక్సెస్ అంట. సరే అదైతే లాస్ట్ కదా సార్. ఈ యొక్క ప్రతి ఒక్క ఎవిడెన్స్ను శివ గారికి చూపించడం జరిగింది. శివ గారు కూడా అగ్రీ అయింది. అక్కడ సిఓలు పిఎస్లో చూపించడం జరిగింది. మాస్టర్లో వాళ్ళు టోటల్ చేసి 265 రూపాయలు ఖర్చు జరిగింది. సామాగ్రిగా 22,013 రూపాయలు ఖర్చు జరిగింది. మొత్తం 99,481 రూపాయలు ఖర్చు జరిగింది. గ్రామానికి 5 పనులు చేయించడం జరిగింది. జాబ్ కార్డు లేదా ఉపాధి పనులు చేయడం వెళ్ళలేకపోతున్నామని కొత్త జాబ్ కార్డు ఇప్పించగలని తడుపుకుందామని పోవడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ 3 మంది హక్కుదారులు తమకు జాబ్ కార్డులో పేరు లేదన్న ఉపాధి పనులకు వెళ్ళలేకపోతున్నామని జాబ్ కార్డులో పేరు నమోదు చేయగలని కోవడం జరిగింది సార్. 11 ఇష్యూ సార్. పద్నాలుగు ఇష్యూ సార్. 7 రిజిస్టర్స్ పూర్తి అప్డేషన్ లేదు సార్. పేషెంట్ జరుగుతుంది. టీఏ గారు ఎంబుక్ నందు 17627లో రికార్డ్ చేసి కూలీల వేతనాలుగా 25,950 మొక్కలు ఖర్చు చేయడం జరిగింది. సంబంధించి కూలీల వేతనాలుగా 34,90,824 రూపాయలు. అలాగే సామాగ్రి ఖర్చుగా 24,778 రూపాయలు. మొత్తం ఖర్చుగా 35,45,600 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 8 ఇష్యూ నెంబర్ 8 పేజ్ నెంబర్ 8 కొత్త జాబ్ కార్డు కొరకు 4 దరఖాస్తులు రావడం జరిగింది సార్. 4 వర్క్ ఐడీలకు సంబంధించి ఇంకుడు గుంతల పైసలు గ్రామ సభలో ఇప్పించడం జరిగింది సార్. జీపీ అకౌంట్లో ఇప్పించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 9 సార్ 10 సార్. 100 రోజులు మెడికల్ బిల్లుకు సంబంధించి పెండింగ్ ఉంది సార్. ఇది గత విడతలో కూడా మళ్ళీ సార్ లెటర్ పంపించాను. అది అయ్యేదా చేస్తే ఉండే 2 సంవత్సరాలు వెయిటింగ్ ఉన్నారంటే ఎందుకు ఉండాలి వెయిటింగ్? పంపించండి. డిఆర్డీ 4-5 సార్లు పెట్టండి. ఆ లెటర్ అని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టండి. 6 మంది హక్కుదారులు పనిచేసినట్లు మాస్టర్ నందు హాజరులో సంతకాలు ఉన్నాయి. కానీ 100 రోజులు పూర్తయిన కారణంగా 6 మంది హక్కుదారులు 30 రోజులకు గాను వేతన నష్టపోవడం జరిగింది. నెంబర్ 23 సార్. రోజ్గార్ దివాస్ నిర్వహించడం. ఇష్యూ నెంబర్ 24 సార్. 23 ఎస్ సార్. డీటెయిల్స్ నోటీస్ బోర్డు నందు అతికించడం లేదు. ఇష్యూ నెంబర్ 25 సార్. పనుల వివరాల జాబితా మరియు ఫిర్యాదుల పెట్టే గ్రామ పంచాయతీ నందు ఏర్పాటు చేయడం లేదు. క్రమంలో మొత్తం కాలంలో తక్కువ లెక్కించి రాయడం వలన 6 మంది హక్కుదారులకు గాను 28 రోజులకు గాను 4,076 రూపాయలు వేతన నష్టపోవడం. బాబు ఈ కంప్యూటర్ ఆపరేటర్ ప్రాబ్లం ఎవరిది? ఇక్కడ తక్కువ అటెండెన్స్ తప్పు ఉంది. ఇక్కడ మీరు అలా చూసి కొట్టేస్తారా? కౌంట్ చేసి చూసుకున్నా ఇక్కడ 8 రోజులకి 6 రోజులు ఇచ్చిందంట. ఈ చెక్ చేయవా? అది ఏదేస్తే అది వేస్తాను నువ్వు ఎందుకు? కనీసం అటెండెన్స్ కూడా అంటారు ఇక్కడ లేదనుకో అనుకోవచ్చు.
అక్కడి నుంచి చూసుకోవద్దు ఎన్ని రోజులు వచ్చిందని. ఆగస్టు అయితే డే వైజ్ ఉంటుంది సార్, ఎన్ని స్థానాలు టిక్ ఎన్ని ఉంటే అని టిక్ పెట్టుకుంటాం. ఇక ఇక్కడ ఒక్క అసలు లేకపోయినా ఇక్కడ 10 ఎత్తున వేసేస్తావా ఏంటి? కంప్లైంట్ చేసిండా నీకు? ఆయన కంప్లైంట్ చేసిండు అబ్బా. ఇంటి తనిఖీలో భాగంగా హక్కుదారుల వివరం కొరగా పనిచేసాం కానీ డబ్బు రాసి ఇచ్చిందా పేపరు? మరి రాయినప్పుడు ఎట్లా తీయండి? ఆ లెటర్ పట్టుకొస్తుంటారు అప్పుడప్పుడు. ఆ లెటర్ ఏం పట్టలేదంటే వాళ్ళు నెక్స్ట్లో జారీ చేయ అధికారి సంతకం, పంచాయతీ కార్యదర్శి గారి సంతకం లేకుండానే 10,392 రూపాయలకు పేమెంట్ చేయడం జరిగింది. కోఆర్డినేషన్ మాకు మస్ట్ సబ్మిట్ చేయాలని చెప్పి అన్నారు. రికార్డు వాళ్ళ దగ్గర ఉన్నారు. ఆ వేరే మేము మస్ట్ ఎత్తికేసి దీన్ని తీసుకొని ఇప్పుడు వారితో పర్మిషన్ తీసుకొని సైన్ చేయించుకున్నాం సార్. అంటే ఇవ్వలేదని చెప్పన్నారు, మా దగ్గర ఎత్తుకు దొరకలేదు కానీ అందులోనే ఉంది, డబుల్ అవుతుంది సార్. మస్ట్ లేకపోతే మళ్ళీ ఇంకో మస్ట్ పెడతాం. అంటే మనకు మస్ట్ రోల్ నెంబర్ ప్రకారం తీసుకున్నారు సార్, అది తీసుకొచ్చారు. సబ్మిట్ చేయలేదని చెప్పి అన్నారు. సబ్మిట్ చేయలేదని ఇంకోటి క్రియేట్ చేసారా? క్రియేట్ కదా సార్, అదే సార్. అంటే మనం ఏం చేయలేదు, ఉన్నట్టే చెప్పాము, మాట్లాడడం కూడా ఇవ్వమని చెప్పన్నారు, అట్లా ఇచ్చేసారు. సిస్టమ్ ప్రింట్ ఇచ్చారా? సిస్టమ్ ప్రింట్. డబుల్ కాదు, ట్యాంపరింగ్ అంటే పేమెంట్ వాళ్ళ దగ్గర ఉన్నా కానీ మనకు సబ్మిట్ కాదని చెప్పేసి అదే మనకి ముందు వస్తే మనకు అప్లై ఇచ్చేసాం. ఇన్ ప్రోగ్రెస్ కోసం ఎక్సెస్ సార్ మనం వచ్చేసి 11 రోజులు పనిచేస్తే టోటల్లో 12 కౌంటింగ్లో మిస్టేక్ 1 2 3 4 5 రోజులు చేసేస్తాం. పనిచేసినట్టు ఉండాలి. టోటల్ 6 వేయడం వల్ల దీని ప్రాబ్లం ఏంటన్నా? మనకు ఆధార్ వేసినటువంటి టోటల్ వేసింది మేటుకి పెట్టాము. కౌంట్ తేడా ఉందంటే సార్ మేటు తప్పిన వల్ల జరిగింది అనేది పెట్టేసి అది రాయడానికి కూడా లేదు. కరెక్షన్స్ వచ్చేసి ఏ అని పెట్టిన తర్వాత ఇటు అని పెట్టింది అనేది అదేవిధంగా ఇక్కడ చూసుకోవాలి. అంటే ఏ కూడా కౌంట్ అయిందా? అంటే ఏ అని పెట్టేసి ప్రెసెంట్ చేయడం జరిగింది. ఏ అంటే మనకి ఆల్రెడీ ప్రతి పర్సన్ మనకు లాస్ట్ రోజు వచ్చినా కూడా మిగతా అన్ని ఇంటర్వ్యూ పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ర్యాంక్ ఉంది సార్ ఏలో, ఇక్కడ ఇంటర్వ్యూ పెట్టుకుంటే మిగతా అన్ని వేసుకున్నారు అనేది ఎక్కువ ఉంది కదా బాగా. వేదిక మీద ఉన్న ఎంపీడీఓ గారు, అదేవిధంగా ఈజీఎస్ బృందం వారికి, అదేవిధంగా డిఆర్డీ స్టాఫ్, పంచాయత్ సెక్రటరీలు, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది అందరికీ కూడా మరి నమస్కారం. ఇప్పటివరకు మరి అన్ని జీపీలు కూడా చూడటం జరిగింది. మ్యాక్సిమం అన్ని జీపీల్లో కూడా పంచాయతీ సెక్రటరీలు కానీ అక్కడ మేట్లు కానీ రెగ్యులర్గా మనం చేయాల్సిన డ్యూటీలే మనం మర్చిపోతున్నాం, చేయట్లా. ఏంటంటే పని ఒత్తిడి అంటున్నారు, లేదంటే మేడ్ తప్పిదం అంటున్నారు. అక్కడ మేడ్ తప్పిదం అయినా పని ఒత్తిడి అయినా అది రికవరీ మీ నుంచే జరిగింది, అర్థమైందా? తర్వాత 7 రిజిస్టర్స్ పెట్టారు, అదే చూపించడమే కాదు, 7 రిజిస్టర్ అప్ టు డేట్ ఉన్నారు. తర్వాత ఇంకా కొన్ని ట్రిప్ షీట్లు కానీ, డాక్యుమెంట్స్ కానీ, వర్క్ ఫైల్స్ కానీ ఇవి కూడా పెండింగ్ ఉంది. తర్వాత వర్క్ ఫైల్స్ కూడా పెండింగ్ కొన్ని ఉంటాయి, మళ్ళీ అందులో కొన్ని ఫుల్ ప్లెజ్లో పెట్టలేదు, అన్నీ కూడా పెట్టాలి. ఈసారి మట్టికి నెక్స్ట్ టైం మళ్ళీ ఆడిట్లో ఇలాంటి తప్పిదాలు అనేది ఉరుకోవడం జరిగింది. ఎంత ఉంటే అంత రికవరీ రాయటం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతిదీ కూడా చూసుకోవాలా. మొత్తం మేట్లకు అప్పచెప్పి లాస్ట్లో సంతకం పెట్టేసి ఎన్సీసీకి పంపిస్తే ఇలాగే ఉంటుంది, మధ్యలో చూసుకోవాలి. అదేవిధంగా రోజ్గార్ నివాస్ యోజన అనేది ఎక్కడ చేయట్లే, అదే కనుక చేసుంటే ఇన్ని తప్పులని ఇక్కడ వచ్చే కావు, అర్థమైందా? అది ఖచ్చితంగా చేయండి. ఏపీఓ, టీఏ, అదేవిధంగా ఈసీ వీళ్ళు కూడా మానిటర్ చేయండి, రోజ్గార్ నివాస్ చేస్తున్నారా లేదా. ఖచ్చితంగా ఫిక్స్డ్ డేట్ ఉంది కాబట్టి దానికి ఆ రోజు ఈజీ స్టాఫ్, అదేవిధంగా ఎంపీడీఓ గారు, ఎంపీ వీళ్ళు కూడా వెళ్ళి జరుగుతుందా లేదా అని చూసి కాసేపు కూర్చొని వస్తే సాల్వ్ అవుతాయి ఇలాంటివి. మీరు ఒక్కసారి సోషల్ లైట్ రోజే వచ్చి ఇక్కడ కూర్చొని మొత్తం కరెక్ట్. సో అలాంటివి వచ్చినప్పుడు దానికి సంబంధించిన బాధ్యతలు మీరే చెప్తారు, అర్థమైందా? ఓకే అండి, అక్కడ మేజర్గా పెద్దగా ఏం లేవు. ఇలాంటి మీ తప్పిదాలు మీకు కొంచెం ఒళ్ళు బతుకుని చేసిన వారం తప్ప మిగతా ఏం లేవు. ఈసారి నెక్స్ట్ అట్లా కాకుండా చూసుకోండి. సామాజిక తనిఖీకి వచ్చిన డిఆర్పీలు మరియు ఈజీఎస్ సిబ్బంది మరియు మన స్పెషల్గా మన అడిషనల్ కలెక్టర్, అడిషనల్ పీడీ గారు మరి వచ్చిన సెక్రటరీలు అందరికీ కూడా మరి నమస్కారాలు. మనకు ఈరోజు సామాజిక తనిఖీలో ఎవరెవరు ఎక్కడెక్కడ
పొరపాట్లు ఉన్నాయి కొలతల్లో కానీ వేట్లో కానీ మాస్టర్లో కానీ అవన్నీ కూడా మనం అడిషనల్ పీడి గారు చెప్పినట్లు మనం చిన్నవి అనుకుంటాం కానీ అవి మనకు పని చేయని దాని కిందకి వెళ్ళిపోతున్నాయి. అందుకే మనం కూడా వీక్లీ మీటింగ్లో చెప్తున్నాము, అన్నింటిలో చెప్తున్నాం. కానీ మనకు చెప్పినప్పుడు అది కొద్దిగా సింపుల్గా అనిపిస్తుంది, మామూలుగా అనిపిస్తుంది. కానీ ఇట్లా సామాజిక తనిఖీలో మళ్ళీ అవన్నీ కూడా మీకు అన్నీ కౌంట్ చేయబడతాయి. కాబట్టి దయచేసి మీరు ఎపిఏలు కానీ టీఏలు తర్వాత సెక్రటరీలు అందరం కూడా కొద్దిగా ఇప్పటి నుంచి కొద్దిగా అలర్ట్గా ఉండి ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఇక్కడ కూడా అనుకోకుండా అన్ని కంప్లీట్ చేయటకు చేయాలని మనం కోరుకుంటూ వచ్చిన సిబ్బంది సామాజిక తనిఖీ వాళ్ళందరికీ కూడా మరి నమస్కారం తెలియజేస్తూ ఇది ఒక సమావేశాన్ని ఓపెన్ ఫోరంలో ఇంతటితో ముగిస్తున్నాను.